చావా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి నా డాష్ గడు బయటకు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చెల్లెల్ని స్వయంగా నువ్వు చనిపో, నీ శీలం పోగొట్టుకోవటం కంటే పవిత్రంగా చనిపోతే బెటర్, ఆ సంభాజీ చేతికి చెప్పు. బాబరు మీ మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఆడంట ఆడి దగ్గర ఉండే ఒక టీనేజ్ బాయ్ని విపరీతంగా ప్రేమించేవాడట. సంభాజీ గురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న వివరాలను బట్టి చివరకు వికీపీడియా చెబుతున్న సంభాజీ చరిత్రే నిజమని అనిపిస్తుంది. ఇక్కడ హుషారుగా నికోలో మనుచి. ఇప్పుడు ప్రైమరీ క్వశ్చన్ అసలు నాకు అర్థం కాదురా, వీళ్ళంతా మహాత్ములు, సొద్దపోసలు, మట్టిగడ్డలు అని చెప్తున్నారు ఒక్కొక్కడు. అసలు వాళ్ళ అరబ్ దేశాలు వదిలి భారతదేశం మీద దండయాత్ర చేసి ఆ జోధాబాయిని మతం మార్చి, పేరు మార్చి, తన కూడా బుర్కా మట్టును బందీ చేసేసిన అక్బర్ని, మతోన్మాద శక్తులు మానవతుల మాంగళ్యాల్ని మంటగలుపుతుంటే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ జమానా కాలంలో మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పారు. ఇప్పుడు దాన్ని ప్రతి హిందువు తలుచుకోవాలి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. చావా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రతి నా డాష్ గడు బయటకు వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే అసలు సంభాజీ మహారాజు ఒక రేపిస్టు, పాపిస్టు, ఇంకా కామిస్టు అంటూ చాలా మాట్లాడుతూ ఉన్నారు. దానికి వాళ్ళు ఎన్నో చారిత్రక ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. మరి ఆ చరిత్ర ఏంటి, ఆ చరిత్ర వెనకాల ఉన్న వాస్తవం ఏంటి, వక్రీకరణ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన సమయం ఖచ్చితంగా వచ్చింది. అయితే కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కొద్ది రోజులు వీడియోలకు బ్రేక్ ఇవ్వటం వల్ల ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఎన్నో విషయాలు చెప్పలేకపోయాను. సో నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. మీ అందరికీ తెలుసు, హిందూ జనశక్తి మరియు శివశక్తి కలిపి ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాయి. ఈ కార్యక్రమం కోసం 2 హిందూ చైతన్య రథాలు, ఒకటి హిందూ జనశక్తి కోసం, మరొకటి శివశక్తి కోసం కావాలి అని చెప్పి ఫండ్ రైజింగ్ వీడియో పెట్టడం జరిగింది. అయితే వీడియో ఎందుకనో అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు, అనుకున్నంత ఫండ్ కూడా మొబిలైజ్ అవ్వలేదు. కాబట్టి దయచేసి మేము చేపట్టబోతున్న ఈ బృహత్తర కార్యక్రమం, అలాగే ఈ అత్యంత కఠినమైన కార్యక్రమం ఏదైతే ఉందో దానికోసం మీ అందరి సహకారం కావాలి. వాహనం కొనుగోలు చేయటానికి కావచ్చు, అదేవిధంగా ఆ వాహనం యొక్క రీమోడలింగ్కి, ఆ తర్వాత వాహనం యొక్క నిర్వహణ కొరకు కనీసం 1 సంవత్సర కాలం పాటు దానికి రిజర్వ్ ఫండ్స్ కావాలి. అంటే డ్రైవర్ మరియు సహాయకుడి వేతనంతో పాటు దానికి కావాల్సిన ప్రచార సామాగ్రి, అంటే కరపత్రాలు కావచ్చు, ఇతరత్ర పుస్తకాలు కావచ్చు, గోడ పత్రికలు కావచ్చు, దాని కొరకు చేయించాల్సిన పాటలు, వీడియోల కోసం కావచ్చు. మీ అందరి సహకారం తప్పకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజున హిందువుల గురించి ఒక సినిమా వస్తే, హిందువుల చరిత్రని తెలియజేయడానికి ఒక సినిమా వస్తే, ప్రతి వాడు ఎవడి చరిత్ర పద్దులు వాడు తీసుకుని వచ్చేసి ఇది కాదు అసలు చరిత్ర, ఇదే అసలు చరిత్ర అంటూ ఎవడికి తోచిన చరిత్రను వాడు చెప్తున్నాడు. అసలు ఆ చరిత్ర ఏంటి, దాని వెనకాల ఉన్న వాస్తవాలు ఏంటి, వక్రీకరణ ఏంటి తెలియాలంటే ఈ వీడియోని చూడటం కాదు, పూర్తిగా చూడండి, చివరి దాకా చూడండి. దానికంటే ముందు ఒకసారి ఈ ప్రచార సామాగ్రిగా వస్తున్న ఈ పోస్టర్స్ని చూడండి. చూస్తున్నారు కదా, సంభాజీ మహారాజ్ గురించి వీర్ సావర్కర్ మాట్లాడుతున్న మాటలుగా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. సంభాజీ వాజ్ అన్ఫిట్ టు రూల్ ఓవర్ ద మరాఠా ఎంపైర్, హీ వాజ్ షార్ట్ టెంపర్డ్, అ డ్రంకర్డ్ అండ్ ఎ వుమనైజర్. ఇది వీర్ సావర్కర్ మాటగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి నిజానికి వీర్ సావర్కర్ గారు సంభాజీ గురించి ఏం రాశారు అనేది తెలియాలి అంటే ఒక్కసారి ఈ బుక్ చదవండి. ఇది హిందూ పదపాదశాహి అని చెప్పి స్వయంగా వీర్ సావర్కర్ గారు రచించిన పుస్తకం. ఇందులో పేజ్ నెంబర్ 39-40లో ఒకసారి చూస్తే, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ డ్రాబ్యాక్స్ అండ్ ఫెయిల్యూర్స్ టు రైజ్ ఈక్వల్ టు ద అకేషన్ ఇన్ లైఫ్, ద సన్ ఆఫ్ శివాజీ ప్రూవ్డ్ వర్తీ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్ విచ్ హీ హ్యాడ్ టు రిప్రజెంట్ ఇన్ రైజింగ్, నాట్ ఓన్లీ ఈక్వల్ బట్ ఈవెన్ సుపీరియర్ టు సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద అవర్ ఆఫ్ హిస్ డెత్. అంటే శివాజీ మహారాజ్ కంటే కూడా ఎంతో ఉధృతంగా, ఎంతో నేర్పుగా ఈ జాతీయవాద ఉద్యమాన్ని, అంటే హిందూ స్వరాజ్య ఉద్యమాన్ని తన ముందుకు తీసుకెళ్లారని రాశారు. ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను కూడా ఇక్కడ ఎలా చెప్తున్నారు చూడండి. ఈవెన్ వెన్ హీ స్టూడ్ ఏ హోప్లెస్ ప్రిజనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఫెరోషియస్ వాయిస్, he stood erect and refused to barter his religion for his life. He indignantly refused to accept the alternative to death of embracing Islam.
and affirming allegiance to the faith of his forefathers, hurled insult for insult against the Muslim persecutors, their logic and their theology. అలాగే సినిమాలో జరిగిందంత అబద్ధమని మాట్లాడే గాడిద కొడుకులకి, పంది కొడుకులకి అర్థమవటం కోసం సావర్కర్ గారు ఇక్కడ ఒక మాట రాశారు. కళ్ళు తెరిచి ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఫైండింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు టేమ్ ద మరాఠా లైన్ into a lapdog, Aurangzeb ordered to put the kafir to death, but the threats failed to override the son of Shivaji. His eyes were pierced and pulled out by the red-hot iron pincers. His tongue was cut out piecemeal, but still it all failed to override the royal martyr. At last, he was beheaded, falling a victim to Muslim fanaticism, but bringing eternal glory to the Hindu race. చూశారు కదా, తన మతం మార్చుకోవాలి అని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎంత భయపెట్టినా ఆ మరాఠా సింహం సంభాజీ మహారాజ్ని భయపెట్టలేక చివరికి ఆయన కళ్ళు పొడిపించేశాడు, ఆయన నాలికని పీకించాడు, ఎట్టకెలకు ఆయన తలని కూడా తెంచాడు. కానీ తల తెగిన తట్టుకున్నాడు. కానీ తన ధర్మాన్ని, తన మానాన్ని, అభిమానాన్ని అమ్ముకోవటానికి సంభాజీ మహారాజ్ ఎప్పటికీ ఒప్పుకోలేదు. మరి ఈ ఉన్మాదం గురించి, ఈ దారుణాల గురించి వీర్ సావర్కర్ గారు ఈ విధంగా రాస్తే, మరి ఎక్కడో ఏరుకొచ్చిన బస్టాండ్ పుస్తకాల్లో నుంచి వీర్ సావర్కర్ సంభాజీ గారిని ఏదో అవమానించేశారు అంటూ మాట్లాడుతున్నారు. అలాగే మరొక మాట కూడా చూడండి. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ చాలక్ పరం పూజ్య డాక్టర్ గోల్వాల్కర్జీ, మనం ఎంతో భక్తిగా గురూజీ అని పిలుచుకునేవారు రాసిన ది బంచ్ ఆఫ్ థాట్స్ అనే బుక్లో నుంచి చూపిస్తున్నమాట. అయితే ఇక్కడ మిగతా గ్రంథాల్లో రెఫరెన్స్లు, మిగతా పుస్తకాల్లో రెఫరెన్స్లు ఇచ్చినట్టు ఈ ప్రచారం చేస్తున్న ఈ దేశ విద్రోహ ముఠా ఎవ్వరూ కూడా గురూజీ తన బుక్లో ఏ పేజీలో ఇది రాశారు అనేది వీళ్ళు స్పష్టంగా రాయకుండా ఫ్రమ్ ద బుక్ ఆఫ్ బంచ్ ఆఫ్ థాట్స్ అని మాత్రం రాశారు. అందులో ఆయన ఏమంటున్నారు, వెన్ సంభాజీ వాజ్ అడిక్టెడ్ టు విమెన్ అండ్ వైన్, కాస్ట్ హిస్ ఈవల్ ఐస్ ఆన్ ఖందో బల్లాల్స్ సిస్టర్, బల్లాల్ అలౌడ్ హర్ టు ఎండ్ హర్ లైఫ్ టు సేవ్ హర్ చాస్టిటీ అన్నారు. అంటే ఖందో బల్లాల్ అనే ఒక వ్యక్తి యొక్క చెల్లెల మీద కన్ను వేయటంతో ఖందో బల్లాల్ తన చెల్లెల్ని స్వయంగా నువ్వు చనిపో, నీ శీలం పోగొట్టుకోవటం కంటే పవిత్రంగా చనిపోతే బెటర్, ఆ సంభాజీ చేతికి చెక్కొద్దు అని మాట్లాడినట్టుగా రాశారు. అలాగే సంభాజీ ఒక విమనైజరు, ఒక తాగుబోతు అన్నట్టుగా రాసినట్టుగా చూపించారు. మరి నిజానికి ఆ పుస్తకంలో ఏముంది అనేది చూస్తే ఒక్కసారి చూడండి. పేజ్ నెంబర్ 378లో పవర్ ఆఫ్ డివోషన్ అనే ఒక చాప్టర్ గురించి రాస్తూ గురూజీ ఈ మాటలు రాశారు. నిజానికి పవర్ ఆఫ్ డివోషన్ అంటే ఏంటంటే భక్తి యొక్క శక్తి ఏంటి అని చెప్పాలనుకున్నారు. అంటే రాజభక్తి గురించి చెప్తూ ఈ ఖందో బల్లాల్ అనే ఆయన సంభాజీ మహారాజ్ దగ్గర పనిచేస్తున్నారు. అంతేకాదు ఈ ఖందో బల్లాల్ తండ్రి స్వయంగా శివాజీ మహారాజ్ యొక్క అష్టప్రధానుల్లో ఆయన ఒకడు. అలాంటి వ్యక్తిని స్వయంగా సంభాజీ మహారాజే మరణశిక్ష విధించి చంపారు. ఎందుకంటే రాజ్యాన్ని కాపాడుకునే ప్రక్రియలో రాజరికాన్ని కాపాడుకోవటం అనేది ఒక భాగం. కాబట్టి ఆ రాజరికాన్ని కాపాడుకునే ప్రక్రియలో తనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, తనపైన కుట్రలు చేస్తున్న వాళ్ళ విషయంలో అంతే కఠినంగా ఉండాలి రాజు. సంభాజీ మహారాజ్ అట్లాగే ఉన్నారు. కానీ అంత చేసినా కూడా ఖందో బల్లాల్ సంభాజీ మహారాజ్ పట్ల తన విశ్వాసాన్ని ఎక్కడా కూడా కొంచెం కూడా విడిచిపెట్టలేదు. తన కోసం ప్రాణాలు ఇవ్వాలి అని అంతే కమిట్మెంట్తో ఉన్నాడు. అంతేకాదు చివరి వరకు కూడా ఈ ఖందో బల్లాల్ అదేవిధంగా తన రాజు సంభాజీ మహారాజ్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. చివరికి సంభాజీ మహారాజ్ అస్తమైన తర్వాత రాజారాం సింహాసనాన్ని ఎక్కినప్పుడు కూడా రాజారాంకి అంతే లోబడి పనిచేశాడు. ఓ రకంగా మీరు చెప్తారు కదా, బాహుబలి సినిమాలో కట్టప్ప వంశపారంపర్యంగా ఎట్లా చేశాడు, అంత కట్టు బానిసత్వం, అంత కట్టు విశ్వసనీయత సింహాసనానికి విధేయతను చూపించాడు. ఆ విధేయత ఏ విధంగా ఉండాలి, అలాంటి విధేయత చూపించే వాళ్ళు ఉంటే రాజు ఎంత శక్తివంతంగా ఉంటాడు అనేది చెప్పటం కోసం అని చెప్పేసి ఆ సంఘటనని ఉదహరించారు తప్ప అక్కడ ఎక్కడా కూడా సంభాజీ మహారాజ్ని అవమానించలేదు, సంభాజీ మహారాజ్ గురించి నెగిటివ్గా రాయలేదు. పైపెచ్చు ఈ ఖందో బల్లాల్ ఏమనుకున్నాడో ఒకసారి రాశారు ఇక్కడ చూడండి. బట్ హీ హిమ్సెల్ఫ్ నెవర్ ఫోర్సుక్ హిజ్ లాయల్టీ టు సంభాజీ, ఫర్ he knew that Sambhaji, with all his personal vices, was then the unifying symbol of the resurgent Hindu Swaraj around which all Hindu forces were trying to rally. Later, when Sambhaji was captured by Aurangzeb, it was Khando Ballal who risked his life in a hazardous attempt to free him. చూశారు కదా, తను మాత్రమే హిందూ స్వరాజ్య సాధనకు సమర్థుడు అని చెప్పేసి ఖందో బల్లాల్ స్వయంగా నమ్మాడు. ఈ రాజనీతి గురించి, ఈ విశ్వసనీయత గురించి గురూజీ ప్రస్తావన చేస్తే ఏదో సంభాజీకి అసలు క్యారెక్టర్ లేని వ్యక్తి అన్నట్లుగా వీళ్ళు పోర్ట్రే చేస్తూ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళిద్దరు మాత్రమే అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మనందరికీ ఎంతో బాగా తెలిసిన వీర విప్లవ పండితుడు ఉన్నాడు కదా, బిఆర్ సిరాజ్ అని చెప్పేసి. ఆ సిరాజు
ఎంత రెచ్చిపోతున్నాడు, ఎంత శుద్ధపూస అనేది ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు విడుదలైన చావా సినిమాలో చూపించినట్టు చరిత్రలో సంభాజీ హిందువుల కోసం పోరాడిన అంత పెద్ద వీరుడా? వికీపీడియా చూస్తే అసలు చావా సినిమాకు ఏమాత్రం పొంతన లేకుండా దుష్ప్రవర్తన, బాధ్యత రాహిత్యంతో ఓ బ్రాహ్మణ స్త్రీని అత్యాచార యత్నం చేసి పైగా ఇంద్రియ సుఖాలకు, వ్యసనాలకు బానిసైపోయి చిల్లరగా తిరిగే సంభాజ్ అని వికీపీడియా పరిచయం చేస్తుంది. తనకు మరియు చూశారు కదా, ఈ శుద్ధపూస సింతగంజ ఏం చెప్తా ఉంది? వికీపీడియాలో చెప్పారు కాబట్టి ఈ వికీపీడియా పరిచయం చేస్తున్న ప్రకారం సంభాజీ మంచోడు కాదు అంటున్నాడు. మాట్లాడదాం. ఆ వికీపీడియాలో ఉన్న మొగల్స్ బొక్కలన్నీ తీద్దాం, బయటికి ఇవ్వాలి. కానీ దానికంటే ముందు అసలు వికీపీడియా ఎందుకు ఇలా చూపించింది అనేది కూడా మనకు తెలియాలి కదా. ఒక్కసారి ఫిబ్రవరి 21, 2025 ఎన్డీటీవీలో వచ్చిన ఈ న్యూస్ చూడండి. 4 Wikipedia editors charged over objectionable content on Shambhaji Maharaj. Sources said at least 10 emails and notices has been sent to the California-based Wikimedia Foundation, which runs the ఫ్రీ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా. ఇక వార్తలోకి వెళ్తే విషయం ఏంటంటే, వికీపీడియాలోని కంటెంట్ని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వికీపీడియాకి ఎడిటర్స్గా ఎంతోమంది ఉన్నారు. ఆ ఎంతోమందిలో ఈ మతోన్మాద బ్యాచ్ కూడా ఉంటారు. ఏ మతోన్మాద బ్యాచ్? ఈ ముస్లిం మీడియా హౌస్ అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ బ్రదర్ సిరాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇదే బ్యాచ్. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే ఎంతోమంది ఎడిటర్స్లో కొంతమంది ఈ సంభాజీ మహారాజ్కి సంబంధించిన కంటెంట్ని వికీపీడియాలో ఎడిట్ చేసి పెట్టారట. మరి అలా ఎడిట్ చేసిన కంటెంట్ మీద మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ has also taken note of the content and asked the police to initiate action. The historical distortions was flagged by various organizations after the release of Bollywood movie Chhawa starring Vicky Kaushal, which is based on the life of Shambhaji Maharaj. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా తెస్తున్న మార్పుని తట్టుకోలేక, జీర్ణించుకోలేక చివరికి వికీపీడియాని వీళ్ళందరూ కూడా ఎడిటింగ్ చేసి ఈ విధంగా గబ్బు పట్టించారని చెప్పేసి చెప్తా ఉంది. అటువంటి ఈ వికీపీడియా చూపిస్తున్న దాన్ని మన శుద్ధపూస సిరాజ్ గారు పట్టుకుని ఇదంతా కూడా చాలా ప్రామాణికమైన చరిత్ర అని వికీపీడియా చెబుతోంది అన్నాడు. బిడ్డలారా, నా గొంతు రాక మీరు బతికిపోయారా? వచ్చుంటే కథ వేరే ఉంటుండే. సరే, మాట్లాడదాం. ఇప్పుడు వికీపీడియా చూపిస్తుంది కాబట్టి విక్కీ కౌశల్ సినిమా గురించి మీరు ఇంత తిక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక్కసారి ఈ వికీపీడియా జోలికే, ఈ వికీపీడియా చెప్పిందే చరిత్ర అని చెప్తున్న చండాలపు యదవులందరికీ అర్థమయ్యేలాగా ఒక్క విషయాన్ని మనం చూపిద్దాం. ఈ వికీపీడియా ప్రకారమే చూసుకుంటే ఒక్కసారి ఇది చూడండి. ఎస్, లింక్ క్లిక్ చేయంగానే ఎస్, బాబర్ ది ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ wrote about his love for young boys in his memoirs. He was infatuated with a teenage boy named Baburi. బాబరు మీ మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఆడంట. రే వింటున్నారా? ఆ బాబర్ కూడా అంట ఆడి దగ్గర ఉండే ఒక టీనేజ్ బాయ్ని విపరీతంగా ప్రేమించేవాడట. ప్రేమించడం అంటే ఆడు హోమోసెక్షువల్ అని చెప్పేసి లిటరల్గా రాశాడు. అలాగే వీళ్ళందరూ అంటున్నారు కదా, అతను ఒక బ్రాహ్మణ స్త్రీ పైన కన్ను వేయటంతో సంభాజీ మహారాజ్ని శివాజీ శిక్షించాడు అని చెప్తున్నాడు కదా. ఎవర్రా ఆడవాళ్ళని అమ్మటపడటం, ఆడవాళ్ళని వేధించడం గురించి తూదీనమ్మ జీవితం మీరే చెప్పలేక. ఒరే, బురదగుంట్లో పంది బతుకుతుంది, భారతదేశంలో మీరు బతుకుతున్నారు. ఏంటి తేడా చెప్పండి. ఒక్కసారి ఈ లైన్లో కింద ఏం రాశారు చదవండి. మోర్ అబౌట్ బాబర్లో. బాబర్ ఇస్ అ బైసెక్షువల్ అనుకోవాలన్నమాట. బికాస్ బాబర్ మ్యారీడ్ సెవరల్ టైమ్స్ అండ్ హ్యాడ్ మెనీ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ హుమయూన్, కామ్రాన్ మిర్జా, హిందాల్ మిర్జా, మసూమా సుల్తానా బేగం అండ్ గుల్బదన్ బేగం. అంటే ఎంతమంది? హీ మ్యారీడ్ సెవరల్ టైమ్స్, అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని అంటే లెక్కలు చెప్పలేనంత అనమాట. వీళ్ళంతా వచ్చేసంట మేము పత్తిత్తులమండి, ఆడవాళ్ళని వేధించినందుకు మేము సంభాజీ మహారాజ్ని చంపేశామండి అని చెప్పేసి చెప్తారు. సొల్లు చెప్పరా సోమయ్య అంటే పోనీ అయిపోయిందా? ఆ తర్వాత అసలు మ్యాటర్ ఇంకా చాలా ముందుంది. ఇవన్నీ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్సే. అక్బరు మీ అందరికీ బాగా తెలుసుగా, అక్బర్ ది గ్రేటు, చోదా అక్బర్ అని చెప్పి సినిమా కూడా తీసుకున్నారు కదా. ఆ అక్బర్కి ఎంతమంది పెళ్ళిళ్ళు పెళ్ళాలో తెలుసా? 312 పెళ్ళాలోయ్. ఆ పెళ్ళాల లిస్ట్ కావాలనుకుంటే ఇగో వికీపీడియాలోనే ఇక్కడ ఉందో చూడండి కింద, కన్సర్ట్స్ అండ్ వైఫ్స్. కన్సర్ట్స్ అంటే ఏంటి అంటే రాణి హోదా కలిగిన భార్యలు. జస్ట్ వైఫ్స్ అంటే రాజ్యంలో భాగం లేకుండా, రాణి హోదా లేకుండా కేవలం రాజభోగాలు రాజుతో పాటు కూర్చొని అనుభవించే పెళ్ళాలి. ఈ లిస్ట్ అంతా చదువుతుంటే కింద ఏముంది? రుఖాయా సుల్తానా బేగం, సలీమా సుల్తానా బేగం, మరియం ముజ్ జమానీ, రాజ్ కున్వారీ, నాతీబాయ్, బక్కారీ బేగం, కసీమా బాను బేగం, గౌరున్ నిస్సా బేగం, బీబీ దౌలత్ షాహేదు, రుక్మావతి. ఆ కింద అన్నారు చూసారా, సెవరల్ అదర్స్. అంటే ఇంకా బొచ్చుడు మంది. వీళ్ళంతా రాణులును పెళ్ళాలే. ఉంపుడు గత్తులకైతే
ఎవడికి తెలుసురా? ఎవడికి తెలుసు? ఎవడికి తెలియదు. ఈరోజు మీరు వచ్చేసి సంభాజీ మహారాజు ఆడవాళ్ళతో బిహేవ్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారు. మా కర్మరా అయ్యా. ఇక ఆ తర్వాత మాట్లాడుకుంటే అక్బరు, అంటే అక్బర్ కొడుకున్నాడు కదా సలీము, అదే జహంగీర్ తర్వాత పేరు మారింది. ఆ జహంగీరు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఎవరిని? అనార్కలి అని చెప్పేసి. నీకు వచ్చింది తెలుసా? ఆ అనార్కలి అక్బర్ ఒకానొక ఉంపుడి గత్తెల్లో ఒకతి, అంటే స్వయాన జహంగీర్ గారికి పిన్ని వరుస ఇద్దనమాట. ఆ పిన్న బొక్క ఆడదైతే సాల్ నాకని చెప్పేసి జహంగీర్ గారు ఆమెను లేపుకెళ్ళిపోయి లోపల ఏదో జనక పాయల బాధ్య చేయబోతే అక్బర్ కొడుకుని చంపుకోలేక దాన్ని తీసుకెళ్ళి సమాధిలో పడేశాడు. ఇదిరా మీ చరిత్ర, ఇదిరా మీ స్టోరీ. పోనీ ఇక్కడతో అయిపోయిందా? ఒక్కసారి ఈ కథ చూడండి. ఈ జహనారా బేగం ఎవరో తెలుసా? మనందరం బాగా ప్రేమకి గుర్తని చెప్తారు కదా. షాజహాన్ కట్టించిన తాజ్మహల్ ముంతాజ్ చచ్చిపోయిందన్న బాధలో కట్టించాడని ఆ ముంతాజ్ కూతురే. ఈ ముంతాజ్ కూతురు అంటే షాజహాన్కి కూడా కూతురే. షాజహాన్కి ముంతాజ్కి పుట్టిందిలేండి. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేశారో తెలుసా? జహనారాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ రిజల్టెడ్ ఇన్ సెవరల్ రూమర్స్ అండ్ అకస్టేషన్స్ ఆఫ్ అన్ ఇన్సెస్టస్ రిలేషన్షిప్ విత్ హర్ ఫాదర్ షాజహాన్. చూశారు కదా, తన తండ్రి షాజహాన్ తోటి తనకి లైంగిక సంబంధము కలిగి ఉంది అనే కొన్ని వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. నిప్పు లేకుండా పొగ ఎట్లా వస్తుంది? మరి ఆ విషయాన్ని బిఆర్ సిరాజ్ గారే చెప్పాల్సి ఉంటుంది. సో బిఆర్ సిరాజ్ గారు మీరు క్లాత్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చుంటే మంచిది. ఎందుకంటే ఈరోజు కూడా ఆది కుమారులు సమాధిని తీసుకొచ్చి ప్రేమకి గుర్తు అని చెప్తున్నారు. కానీ ఎంతమందిని ప్రేమించాడు, ఏ విధంగా ప్రేమించాడు అంటే చివరికి తన ప్రియురాలు లేదంటే తన ముద్దుల భార్యకి పుట్టిన బిడ్డని కూడా తనే పడుకోబెట్టుకుని అంత ప్రేమించాడట. ఇటువంటి ప్రేమని, ఇటువంటి ఆదరణని మరి స్త్రీల పట్ల చూపించిన ఈ రాజులు సంభాజీ మహారాజుని శిక్షించడానికి యోగ్యులను నువ్వు చెప్తుంటే కాండ్రించి ముఖాన ఉమ్మేయాలనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో బతుకుతున్న మనం ఆ విధంగా చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదన్నమాట. ఓకే, ఇక్కడితో అయిపోయింది అనుకోవద్దు. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అదేమిటి అంటే ఔరంగజేబు యొక్క భార్యలు ఎంతమంది అనేది కూడా మీకు ఇవాళ తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మరి చరిత్రను చూసుకున్నట్లయితే ఔరంగజేబుకి 4 భార్యలతో పాటు అనేక మంది ఉంపుడుగత్తెలు ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఇది ఎవరు చెప్తున్నారంటే వికీలోనే చెప్తుందిరా బొక్కగా. మరి ఈ చరిత్ర అంతా ఎవడరా చెప్పేది? మీ అమ్మ మొగుడు వచ్చి చెప్తాడా? పైగా ఈ కొడుకులు ఒక్కొక్కడో తీసుకున్న చరిత్ర దేన్ని ప్రమాణంగా తీసుకున్నారో చూడండి. వెనిస్ దేశానికి చెందిన నికాలో మనుచి అనే యాత్రికుడు చరిత్రకారుడు. అతను మొఘల్ సామ్రాజ్యం యొక్క కథలకు ప్రత్యక్ష సాక్షి. అతను రచించిన స్టోరియాడు మోగూర్ అనే గ్రంథంలో సంభాజీ గురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న వివరాలను బట్టి చివరకు వికీపీడియా చెబుతున్న సంభాజీ చరిత్రే నిజమని అనిపిస్తుంది. ఇక్కడ చూశారుగా నికోలో మనుచి. ఈ నికోలో మనుచి అనేవాడు ఎవడు అంటే ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, నికోలో మనుచి వాజ్ a Venetian writer, a self-taught physician and a traveler who wrote the accounts of the Mughal Empire as a first-hand witness. మొఘల్ రాజ్యంలో అతడు ఒక ఉద్యోగి. ఔరంగజేబు కోటలో ఔరంగజేబు ఉప్పు తినేవాడు, ఔరంగజేబు సంకనాకేవాడు. ఔరంగజేబుని నువ్వు అది వీకినావో, నువ్వు ఇది వీకినావో అని రాయకపోతే ఔరంగజేబు గాడు లంగాగాడు, ఔరంగజేబు గాడు గేగాడు, ఔరంగజేబు గాడు భారతదేశాన్ని లూటీ చేసిన ఒక దోపిడీదారుడు అని చెప్పి రాస్తాడా? మరి ప్రైమరీ క్వశ్చన్ అసలు నాకు అర్థం కాదురా. వీళ్ళంతా మహాత్ములు, సొద్దపోసలు, మట్టిగడ్డలు అని చెప్తున్నారు ఒక్కొక్కడు. అసలు వాళ్ళ అరబ్ దేశాలు వదిలి భారతదేశం మీద దండయాత్ర చేసి భారతదేశాన్ని ఆక్రమించుకుని భారతదేశంలోనే తెస్టేసి ఇక్కడే ఎందుకురా బతికారు? భారతదేశపు సొమ్ము మీద ఆశ లేకపోయినా, వాళ్ళ దేశంలో వాళ్ళ తిండికి లోటు లేకపోయినా ఇక్కడికి వచ్చేవాళ్ళ? ఇక్కడ భారతదేశంలో జిజియా పన్నేసి హిందూవేతరులు తన మతాన్ని పాటించుకోవాలంటే ఆ మతాన్ని పాటించుకునేందుకు నీ మత గ్రంథం చెప్పినట్టు జిజియా పన్ను కట్టాల్సిందే అంటూ హుకుములు జారీ చేసి దోచుకు తిన్న దొంగనాడుడికి ఎవడరా? ఎవడో ఈడు. ఇట్లాంటి వాళ్ళ గురించి ఈ వాడెవడో అపోలో మునిచా కాదు, నికోలో మునిచి ఈడు రాసిన చరిత్రను పట్టుకుని ఇదే చరిత్ర అంటున్నావు. ఆడి కోర్టులో పనిచేసేవాడు ఆడిని తోపుడుగాడనే రాస్తాడు. అట్లాగే అసలు చరిత్ర కాడికి వచ్చేప్పటికి మెయిన్ పాయింట్లు కొన్ని మాట్లాడుకోవాలి తెలుసా? ఈ రోజున ఛత్రపతి శివాజీ మహారాజు, ఛత్రపతి సంభాజీ మహారాజు
వీళ్ళెవరూ కూడా వాళ్ళ చరిత్రని మేము మా చరిత్రని ప్రజలకి ఇలాగే చూపించాలి అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళ చరిత్రకారులను కూర్చోబెట్టుకొని ఇదిగో మా చరిత్ర, నేను ఇక్కడ పొడిచాను, నేను అక్కడ పీకాను, నేను ఎంత పగలు తీశాను, నేను అంత పగలు తీశానని రాపించుకోలా. కారణం ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా దేశం కోసం, అప్పటి ఉన్న తరం కోసం చేశారు. కానీ భవిష్యత్ తరాలు మమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న ఆశతో చేయలేదు. కానీ ఒక్కసారి ఈ మొఘల్ కొడుకుల చరిత్ర చూడండి. ఎందుకంటే మొఘల్ వంశాన్ని ప్రారంభం చేసిన భారతదేశంలో ఒకడు ఉన్నాడు కదా, బాబరు. ఆ బాబర్ నుమా అని చెప్పేసి లేదా బాబర్ నామా అని చెప్పేసి తన ఆటోబయోగ్రఫీని తనే స్వయంగా రాసుకున్నాడు. తను స్వయంగా రాసుకునేటప్పుడు బాబర్ ఈజ్ ఏ చెక్క, బాబర్ ఈజ్ ఏ కొజ్జ అని రాసుకుంటాడా? రాసుకోడు. నేను పగలు తీసేవాడును, నేను పీక్ కట్ల కట్టేసేవాడును, ఇట్టగే రాసుకుంటాడు. నా గేదె ఎక్కడ తిరిగితే నాకేంటి, నా దొడ్లో ఈనిందా లేదా అనుకుని అందరి ఖాతాలని తన ఖాతాలో వేసుకుని ఇదిగో నా పిల్లలు అని చెప్పేసి వారసుల్ని పరిచయం చేశాడు అని కూడా అనుకోవచ్చు మనం. కానీ ఎంత చెడ్డ, ఆడు ఒక రాజేగా. ఆడిని ఈడు ఎందుకు అంటున్నానంటే ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దేశాన్ని దురాక్రమణ చేసిన దొంగన డాష్. ఓకే, ఈ దేశానికి సంబంధం లేని ఒక అడ్డగాడిద. ఆ అడ్డగాడిద కోసం నా దేశపు చక్రవర్తుల్ని నా దేశపు రాజుల్ని అవమానిస్తున్న గాడిద కొడుకుల గురించి మాట్లాడేటప్పుడు నాకేం మర్యాద అక్కర్లా. ఏం పీక్కుంటారో పీక్కోండి. ఆ తర్వాత అక్బర్ వచ్చాడు. అక్బర్ కూడా తను బతికొండగానే కోర్టులో అబుల్ ఫజల్ అనే ఒక రైటర్ని పెట్టుకుని నేను అక్బర్ నామా అని రాపించుకుంటున్నానని రాపించుకుని నువ్వు అది బీకినావు, మళ్ళీ నువ్వు ఇది బీకినావు అని రాపించుకున్నాడు. అందుకే కదా తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం ఒచ్చోసుకుని భయపడి సంధి చేసుకుని పెళ్లి చేసుకున్న జోధా అక్బర్ కథను కూడా మనకి ప్రేమ కథలాగా అర్పించారు. మరి ఆ జోధాబాయిని మతం మార్చి పేరు మార్చి తన కూడా బుర్కా మట్టును బందీ చేసేసిన అక్బర్ని ఇప్పటికీ సెక్యులర్ అని చెప్పుకునే సిగ్గులేని సిక్ మైండెడ్ బ్యాచ్ లేరా? ఉన్నారు. ఆ తర్వాత జహంగీర్, సలీం అనార్కలి స్టోరీలో హీరోయిన్గా చెప్తారు కదా, అతను స్వయంగా తన చరిత్రను తనే రాసుకున్నాడు. తుస్కి జహంగీర్ లేదా జహంగీర్ నామా అనే పేరుతోటి. ఎందుకు? ఎవడో రాస్తే మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఏమేమి రాసేస్తాడో, మనం బతికుండగా మన చరిత్ర మనమే రాసేసుకుందాం, ఎవడు డబ్బాడు కొట్టేసుకుందాం అనుకుని రాసేసుకుంటూ కూర్చున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చాడు ఎవరో షాజహాన్. ఆ షాజహాన్ నామాని స్వయంగా తనే రాయించుకున్నాడు. ఇనాయత్ ఖాన్ అనే ఒక రైటర్ని పెట్టి ఆడేం రాస్తాడు, తన సొంత కూతురుతోటి పడుకున్నాడు. తను పెళ్లి మీద పెళ్లి 15 మందినో 20 మందినో చేసుకున్నాడు. అందులో ఒక పెళ్ళాన్ని చచ్చిపోతే తన కోసం తాజ్మహల్ కట్టించాడు. ఆ తర్వాత ఆ తాజ్మహల్ కట్టించిన పెళ్ళాన్ని కడుపున పుట్టిన పిల్లతోటే తను స్వయంగా కాపురం చేసినట్టు వార్తలు వస్తున్నాయి అన్న విషయాన్ని ఇనాయత్ ఖాన్ రాస్తాడా? రాయుడు. ఎందుకంటే ఇనాయత్ ఖాన్ రాస్తే షాజహాన్ ఊరుకుంటాడా? తల తీసేస్తాడు. అందుకే ఇనాయత్ ఖాన్ ఏం రాశాడు, షాజహాను సూపరో, షాజహాను బంపరో, షాజహాను జంపరో అని రాశాడు. అట్నే రాస్తాడు రా, ఎడ్డినా డాష్ గల్లరా. మీకు విదేశీయులు నా కొడుకులు రాసుకొచ్చిన చరిత్రలు పట్టుకొచ్చేసి ఇదే చరిత్ర అంటారు. ఎవడ్రా భారతదేశపు చరిత్రను రాయటానికి వాళ్ళు పోరంబొగ్గళ్ళు. ఆనాటి నుంచి ఈనాటి దాకా భారతదేశపు చరిత్రను వక్రీకరించడమే పనిగా పెట్టుకుని ఇంతమంది వచ్చారు, ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మా చరిత్రను నిద్రలేపి మా కళ్ళకి చూపిస్తూ మమ్మల్ని మేల్కొల్పాలని, మన స్వాభిమానాన్ని తట్టి లేపాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే ఏందిరా మీ ప్రయత్నాలు? ఇక్కడితో అయిపోయిందా? మీరందరూ ఆలంగీరో జహాంగీరో అది అంటారు కదా, ఎవరిని? ఔరంగజేబుని. ఏమో ఒక్కొక్కడు ఒక్కో స్వీట్ పేరు ఒక్కో ఫ్రూట్ పేరు పెట్టుకుని బాగానే బతికేస్తున్నారా జాంగ్రీలు బాదుషాలు. సరే, ఇప్పుడు ఔరంగజేబు ఉన్నాడు, అన్న శుద్ధపోసా? సొంత అన్నని సింహాసనం కోసం చంపినోడు కాదు, దారాషికొని ఎవడు చంపాడా? అలాగే సొంత తండ్రిని ఏడకి అన్నకు సింహాసనం ఇచ్చేస్తాడని నేను తీసుకెళ్ళి బొక్కలో మింగే 8 ఏళ్ళు సచ్చేదాకా జైల్లో ఉంచి నువ్వు నీ పెళ్ళం కోసం తాజ్మహల్ కట్టించుకున్నావుగా, దాన్ని చూసుకుంటా బతుకుపో, దాన్ని చూసుకుంటా సావుపో అని చెప్పేసి తాజ్మహల్ కనిపించే జైల్లో వేసి సావుదొబ్బాడు తండ్రిని. వీడు వచ్చేసంట సంభాజీ మహారాజ్ తప్పు చేశాడు కాబట్టి సంభాజీ మహారాజ్ని తిట్టడానికి, సంభాజీ మహారాజ్ని మందలించి శిక్షించడానికి సైన్యాన్ని పంపాడా బోకడాగాడు. అసలు నీ దరిద్రానికి అసలు లాజిక్ ఏంటో తెలుసా? ఒక్కసారి ఈ వార్త చూడు. చూస్తున్నారు కదా, ఎస్, ఔరంగజేబ్ డాటర్ జెబున్ నిసా ఫెల్ ఇన్ లవ్ విత్ ఛత్రపతి శివాజీ మహారాజ్. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అనే కాడ చూడండి. Shivaji was told about Zebun Nisa's interest in him and then he would have to convert to Islam. Shivaji politely declined her advances, citing social and religious reasons.
జెబున్నిసా రిమైన్డ్ అన్మ్యారీడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్. చివరికి శివాజీ మహారాజ్ని మతం మార్చడం కోసం గట్టిగా మాట్లాడితే తన కూతుర్ని కూడా పక్కలోకి పంపడానికి సిద్ధపడ్డాడు. అంటే ప్రేమ పేరుతోటి ఔరంగజేబు తన కూతురు శివాజీ మహారాజ్ని ప్రేమించినట్టుగా చెప్పించి, శివాజీ మహారాజ్ కనుక ఇస్లాంలోకి మారితే తను పెళ్లి చేసుకుంటుంది అని చెప్పేసి కూడా చెప్పించాడు. కానీ శివాజీ మహారాజ్, నా బొత్సు, నీ రాజ్యం నా బొత్సు, నేను సంపాదించుకుంటా, నీ కూతుర్ని నేను చేసుకోను అని అలా అమర్యాదగా చెప్పకుండా, దయచేసి మీ రాజ్యాన్ని మడిసి మీ దగ్గరే పెట్టుకోండి, మీ కూతుర్ని కూడా మడిసి మీ కొంపలో నెట్టుకోండి, నేను మీకోసం మతం మారనని చెప్పాడంట. ఇవన్నీ కూడా విక్కీనర్ చెప్తున్నారా బొక్కగా? ఎందుకు నమ్మవు? మరి నమ్మాలి కదా. అయినా భారతదేశపు చరిత్రను ఇంత దారుణంగా వక్రీకరిస్తూ ఎవడెవడ గోచి గన్నయ్య గారు రాసిన దాన్ని చరిత్రను నమ్ముతున్నావే, మరి ఈ దేశపు వీరులు, భారతీయ చరిత్ర ఇది, భారతదేశపు రాజవంశపు కథ ఇది అని చెప్తుంటే దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? పైపెచ్చు నన్ను ఎవడ అంటున్నాడు, దర్శకుడు ఆ కానోజీ కుటుంబాలకి క్షమాపణ చెప్పాడు అని చెప్పేసి భయపడతాడు. ఎందుకంటే దర్శకుడి దగ్గర పెట్రోల్ డబ్బులు వచ్చి బేవర్స్గా పడట్లేదుగా. కష్టపడి తీసిన సినిమా ఉత్తుపుణ్యాన 100 కోట్లు ఎవడికో దొబ్బెట్టాలంటే దొబ్బెట్టలేక కాంప్రమైజ్ అయినట్టున్నాడు. మేబీ చరిత్ర విషయంలో కాంప్రమైజ్ అవ్వాలా, తన పరిస్థితుల వల్ల కాంప్రమైజ్ అయినట్టు. అండ్ మోరోవర్ ఆ రోజు కానోజీల్ని కొన్నట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరేం మ్యానిపులేట్ చేశారు? మీరు దేనికైనా సమర్థులు కదా. అంటే మీరు నేరుగా వాళ్ళని ఏమీ పీకలేక వాళ్ళ ద్వారా పీకిచ్చే ప్రయత్నం చేశారు. బట్ యూ కాంట్ పీకిఫై ఎనీథింగ్ యూ నో. అండ్ మీకు ఇంకొక విషయం అర్థం కావాలి. ఏదో మేము సంభాజీ, శివాజీ, తానాజీ గురించి సినిమాలు తీసుకుంటుంటే ఇంత పిసుకుని పొట్లాలు కొనుక్కునే బదులు మీరంతా డబ్బులు ఉన్నోళ్ళేగా. బాలీవుడ్ మొత్తం మీ బుడ్రఖాన్ చేతుల్లోనే ఉందిగా. ఎవడో ఒక బుడ్రఖాన్ని పెట్టేసి ఔరంగజేబు స్టోరీయో, బాబర్ స్టోరీయో, జహంగీర్ స్టోరీయో, షాజహాన్ స్టోరీయో తీయొచ్చుగా. తీస్తే నిజాలు తీస్తే ముఖం మీద పువ్వు అని ఉమ్మేస్తారు. ఎందుకో తెలుసా? ఆడొక లంగగాడు, ఈడొక దొంగగాడు అని చెప్పేసి అంటారు. ఏమన్నాను భయం మీకు. అట్టప్పటికి జోధా అక్బర్ అని, లేకపోతే అదేదో లబ్బర్ అని చాలా సినిమాలు తీసుకున్నారు మీరు కూడా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రోజున ఈ విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గురించి తీస్తే ఇంత పిసికేసుకుంటున్నారు కదా. మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఒక సినిమా తీశారు, మేజర్ చంద్రకాంత్ అని. దానిలో ఒక చిన్న సీన్ పెట్టారు చూడండి. మతోన్మాద శక్తులు చురకత్తులు జలిపిస్తే మానవతుల మాంగళ్యం మంటగలుపుతుంటే క్షుద్ర రాజకీయానికి ఉగ్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అది ఈ సాంగ్ చూశారు కదా. ఇందులో మరి ఏనాడో అన్నగారు చూపించారు కదరా, మతోన్మాద శక్తులు మానవతుల మాంగళ్యాన్ని మంటగలుపుతుంటే మా ఛత్రపతి శివాజీ మహారాజ్ కత్తికొక్కండగా ఒక్కొక్కడిని నరికి భరతమాత నుదుటి మీద తన నెత్తుటి తిలకం దిద్దాడని. మరి అప్పుడు ఎవరికి ఎందుకు లేగల? ఆ రోజుల్లో హిందువుల్లో ఇంత చైతన్యం రావట్లేదు, ఈ చైతన్యం వల్ల మీకు ఈ పీఠాలు కదలట్లేదు. అప్పుడు పెద్ద ప్రమాదం అనిపించలే. కానీ అప్పుడు చూపించింది వాస్తవమే, ఇప్పుడు చూపిస్తుంది వాస్తవమే. ఎప్పటికీ ఇదే వాస్తవం. కానీ చిన్న తేడా ఏంటో తెలుసా? పైసల కోసం ఆశపడి ప్రాణాలు పోతాయని భయపడి మతం మారిపోయిన మ్లేచ్ఛ జాతుల మలాన్ని బుర్రలో నింపుకున్న మీకు ఆ భయంతోటో లేకపోతే ఆ బానిసత్వంతోటో ఇప్పటికీ కూడా భరతమాతని అవమానించడం, భరతమాత ముద్దుబిడ్డల్ని అవమానించడం పరిపాటిగా మారింది. కానీ మేము భరతమాత విషయంలో ఎలా ఉంటామో తెలుసా? కోట్లు ఇచ్చినా, కుత్తుకు మీద కత్తులు పెట్టినా, కుత్తుకలతో కంఠాలు కోసేసిన ఒక్కటే మాట వస్తుంది. జమానా కాలంలో మహానుభావుడు వాజ్పేయి గారు చెప్పారు. ఇప్పుడు దాన్ని ప్రతి హిందువు తలుచుకోవాలి, తలుచుకుంటాడు. అలా తలుచుకున్నవాడు, అలా బ్రతికిన వాడే ఈ దేశపు నిజమైన హిందువు. భారత్ कोई भूमि का टुकड़ा नहीं है, एक जीता जाता राष्ट्र पुरुष है. ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुने तो एक ही आवाज आएगा, भारत माता की जय, भारत माता की जय, భారత్ మాతాకి జై. ఇది ఈ మాట చెప్తున్నప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నామో
అంతే గర్వంగా నా భారత మాత కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి వీరుడి చరిత్ర తలుచుకున్నప్పుడు అంతే గర్వంగా ఫీల్ అవుతాం. అండ్ మీలాంటి కుక్కలకి మీలాంటి దేశద్రోహులకి అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? మేము నుదుటన పెట్టుకునే తిలకం కేవలం మేము హిందువులం కాబట్టి, మేము పునర్జన్మని నమ్ముతున్నాం కాబట్టి అది తెలియజెప్పాలని కాదు. మా దేశపు ఆత్మగౌరవం కోసం, స్వాభిమానం కోసం, మా స్వరాజ్యం కోసం, స్వతంత్రం కోసం, మా కోసం రక్తం చిందించిన ప్రతి వీరుడి రక్తానికి గుర్తుగా మేము ఈ తిలకాన్ని ధరిస్తూ ఉంటాం. అటువంటి వీరుల్ని ఎవడన్నా కించపరుస్తాను అంటే ఒక్కొక్కడికి చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజున సంభాజీ మహారాజ్ నవ్వుతూ ప్రాణాలు అర్పించాడు ఈ దేశపు స్వరాజ్యం కోసం. ఇలాంటి సంభాజీ మహారాజులు ప్రతి ఇంటికి ఒకడుంటాడు. అలాంటి వాళ్ళ స్వాభిమానాన్ని తట్టి లేపటానికి ఓ సందర్భం రావాలి. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. అటువంటి స్వాభిమానాన్ని తట్టి లేపటం కోసమే రేపు మేము చేపట్టబోతున్న హిందూ చైతన్య యాత్రలు కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి యాత్రలకి, ఇటువంటి సినిమాలకి మీ వంతు సహకారం అందిస్తారని, మన దేశపు చరిత్రని మనమే గర్వంగా చెప్పుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.